ఆపరేషన్ సింధూర్ పై రాజకీయ దుమారం రేగింది. ఉగ్రస్థావరాలపై దాడుల గురించి పాకిస్తాన్ కు ముందే సమాచారం ఇచ్చారంటూ మోదీ సర్కార్ పై విమర్శలు తీవ్రతరం చేసింది ప్రతిపక్ష కాంగ్రెస్. సింధూర్ కా సౌదాగర్ అంటూ బీజేపీపై ధ్వజమెత్తింది. రాహుల్ గాంధీ విమర్శలను ఫ్యాక్ట్ చెక్ చేసిన కేంద్ర విదేశాంగ శాఖ జైశంకర్ కామెంట్స్ ను వక్రీకరించారంటూ గట్టిగా బదులిచ్చింది. ఆపరేషన్ సింధూర్ పై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం ముదిరింది. విదేశాంగ మంత్రి జైశంకర్ వ్యాఖ్యలను ఉటంకిస్తూ మోదీ సర్కార్ను టార్గెట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లపై దాడి చేస్తున్నామని, పాక్ సైన్యం వాటికి దూరంగా ఉండాలని భారత్ ముందే చెప్పినట్టు జైశంకర్ అంగీకరించారంటున్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ముందే ఒప్పందడంతో దాయాది దేశం అప్రమత్తమైందని ఆరోపిస్తున్నారు. తాజాగా మరోసారి ఈ అంశాన్ని ప్రస్తావించిన రాహుల్, విదేశాంగ మంత్రి మౌనమే అసలు వాస్తవాలు చెబుతోందంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఆపరేషన్ సింధూర్లో భారత్ ఎన్ని ఫైటర్ జెట్స్ కోల్పోయిందో చెప్పాలని డిమాండ్ చేశారు రాహుల్ గాంధీ. అసలు నిజాలు తెలుసుకునే అధికారం దేశ ప్రజలకు ఉందంటూ ఎక్స్లో రాసుకొచ్చారు. నిజాలు దాచడం పొరపాటు కాదు, నేరం అన్నారు రాహుల్. మరోవైపు జైశంకర్ బైట్ను మీడియా సమావేశంలో ప్లే చేసిన కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా ఇది దౌత్యం కాదు, గూఢచర్యం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. इतना भरोसा है आपको आतंकियों पर कि आप सूचित कर देंगे और वो वहीं रहेंगे या वो चुपचाप बैठेंगे? ये भरोसा है आपको उन आतंकियों पे? रिश्ता क्या है आपका? कैसे आप बोल रहे हो उनको? क्यों बताया आपने उनको? और इसको आप क्या कूटनीति कहेंगे? ये डिप्लोमेट रहे हुए हैं. आज जो देश के विदेश मंत्री हैं ये एक राजदूत रहे हुए हैं, IFS ऑफिसर रहे हुए हैं. क्या इसको कूटनीति कहते हैं? माफ कीजिएगा, हमारी देहाती भाषा में इसको मुखबिरी कहते हैं. ఆపరేషన్ సింధూర్ గురించి ముందుగానే సమాచారం ఇవ్వడం వల్ల పాక్ అప్రమత్తమైందని కాంగ్రెస్ చేస్తున్న వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ కొట్టిపడేసింది. ఆపరేషన్ సింధూర్ ప్రారంభించిన తొలి దశలో పాక్ సహా ఇతర దేశాలకు సమాచారం ఇచ్చామని కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపినట్లు పేర్కొంది. కానీ దాడికి ముందే ఈ సమాచారం బయటకు వెళ్లినట్లు కాంగ్రెస్ నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో PIB కూడా రాహుల్ గాంధీ ఆరోపణలను ఫ్యాక్ట్ చెక్ చేసింది. కేంద్ర మంత్రి జైశంకర్ ఈ ప్రకటన చేయలేదని పేర్కొంది.